వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి అధిష్టానానికి చేరాయి. మాజీ మంత్రి కడియం శ్రీహరిపై ఏఐసీసీకి మంత్రి సురేఖ ఫిర్యాదు చేశారు. గతంలో వీరిద్దరూ అధిష్టానానికి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేశారు. నిన్న అధికారులతో కడియం సమీక్ష సమావేశం పెట్టారు. ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని అధికారులను అడిగారు. ఈ మధ్య ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే క్రమంలో ఈ సమావేశం మరోసారి విభేదాలకు దారితీసింది. జిల్లా వ్యవహారాల్లో కడియం జోక్యం ఏమిటంటూ కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఏఐసీసీ పెద్దలకు సీఎం రేవంత్ కు కొండా సురేఖ లేఖ రాశారు. అలాగే నిన్న హైదరాబాద్లోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఆలయాలపై కూడా కడియం సమీక్ష చేయడంపై సురేఖ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాను లేకుండా ఎలా సమావేశం నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, కడియం శ్రీహరి పైన ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తా ఉంది కదా, మంత్రి కొండా సురేఖ, ఏంటి అప్డేట్స్? ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు కొండా సురేఖ. మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్యలో చాలా రోజుల నుంచి వివాదం కలిసిందని చెప్పుకోవచ్చు. గతంలో అంటే గత సంవత్సరం వాళ్ళిద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. కొండా ఫ్యామిలీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ వరంగల్ ఎమ్మెల్యేలుగా కొన్ని రోజుల పాటు ఒక వివాదం చెలరేగింది. దాన్ని క్రమశిక్షణ కమిటీ చాలా చాకచక్యంగా దాన్ని ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూషన్ కు తీసుకొచ్చే ప్రయత్నించింది. వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడిప్పుడే ఒక సయోధ్య వాతావరణం కుదురుతున్నటువంటి నేపథ్యం క్రమంలో నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మళ్ళా వీళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవకు దారితీసిందని చెప్పుకోవచ్చు. నిన్న ఎండోమెంట్ ఆఫీస్ లో కడియం శ్రీహరి వరంగల్ కి సంబంధించినటువంటి టెంపుల్స్ పైన రివ్యూ చేశారు. అయితే తాను కేవలం తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి టెంపుల్స్ పై మాత్రమే రివ్యూ చేశారని కడియం శ్రీహరి చెప్తా ఉన్నారు. కానీ ఆ రివ్యూలో ఆలయాలకు సంబంధించిన ఈవోలతో పాటు ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు హాజరయ్యారు. దానిపై కొండా సురేఖ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను లేకుండా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పైన రివ్యూ చేయడానికి కడియం శ్రీహరి ఎవరు, ఆయనకు ఏ అధికారంతో ఆ రివ్యూ నిర్వహించారు? 2 సార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఒక ఎమ్మెల్యే అధికారులను పిలిచి రివ్యూ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు అని ఆయనకు తెలియదా అని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ పెద్దలకు ఇటు మల్లికార్జున ఖర్గేకు, అదేవిధంగా రాహుల్ గాంధీకి, కేసీ వేణుగోపాల్ కూడా ఒక లేఖ రాయనున్నారు. ఈ ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి వివాదం ఇప్పుడిప్పుడే ఒక సమసిపోతుంది అనుకున్నటువంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ ఇద్దరి మధ్యలో మళ్ళీ దూరాన్ని పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ నాయకుల మధ్యలో దూరం పెరగడం వల్ల అది రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై ఎఫెక్ట్ పడుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉన్నటువంటి సందర్భంలో దాన్ని దూరాన్ని తగ్గించడం, వీళ్ళిద్దరూ సమన్వయపరచడం, వీళ్ళిద్దరు కలిసి పార్టీ కోసం పనిచేసే విధంగా కాంగ్రెస్ పెద్దలు కొద్దిగా కృషి చేశారు. ముఖ్యంగా క్రమశిక్షణ కమిటీ కూడా ఈ విషయంలో క్రమశిక్షణ కమిటీ ఈ విషయంలో ఇద్దరు నేతలకు విచగించే ప్రయత్నం చేసింది. దాంతో పాటుగా వాళ్ళిద్దరిని కలిసి పనిచేయాల్సిందిగా వాళ్ళకు సూచించింది. కానీ ఇక తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్ తో మరోసారి వీళ్ళిద్దరి మధ్యలో దూరం పెరిగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎలా స్పందిస్తారో చూడాలి. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.